దేశ చరిత్రలో ఇవాళ గొప్ప రోజుగా నిలుస్తుందని, దశాబ్దాల తర్వాత మహిళా రిజర్వేషన్ కళ నెరవేరబోతుందని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించిందన్నారు. ఈ బిల్లుతో దేశ భవిష్యత్ మారుతుందని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధికి కట్టుబడిన నాయకుడు వైఎస్ జగన్ అని, తమ ప్రభుత్వంలో ఎక్కువ శాతం పథకాలు మహిళల గౌరవం, ఆర్థిక స్థితి మెరుగుపరచడానికేనని చెప్పారు. మహిళలకు కీలక పదవులు ఇచ్చిన ఘనత జగన్దేనని తెలిపారు. కూటమి పాలనలో మహిళలపై నేరాలు పెరిగాయని, రాష్ట్రంలో చట్ట వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని విమర్శించారు. ఇంతకాలానికి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చిపోతా ఉంది. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ డే. ఈరోజు దేశ చరిత్రలోనే ఒక గొప్ప రోజుగా మిగిలబోతా ఉంది. ఈరోజు మరి పార్లమెంట్లో దీని గురించి చర్చ జరగబోతా ఉంది. ఈ ఈవినింగ్ దీనికి సంబంధించి ఓటింగ్ కూడా జరగబోతా ఉంది. మరి దేశ జనాభాలో అన్నిటిలో సగం, దేశ జనాభాలో కూడా సగమైనటువంటి మరి మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ వచ్చేటువంటి మరి ఈ అవకాశాన్ని, ఈ మహిళా బిల్లుకు పూర్తిగా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఒక మహిళగా, మహిళా నాయకురాలుగా మరి ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని పూర్తిగా కూడా ఇది పాస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలుగా, మరి ఎన్నో దశాబ్దాలుగా చట్టసభల్లో మరి ఈ 300 రిజర్వేషన్ కల్పించాలని జరుగుతున్నటువంటి, దశాబ్దాలుగా ఉన్నటువంటి, వింటున్నటువంటి, వస్తున్నటువంటి ఈ యొక్క కళ ఇంతకాలానికి నిజం కాబోతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బిల్లుకి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు అతీతంగా కూడా మరి ఈ బిల్లుకు మద్దతిచ్చి అందరూ కూడా చట్టబద్ధత దీనికి కల్పిస్తారని నేను ఎదురు చూస్తున్నాను. రాష్ట్రంలో ప్రధాన పార్టీల వైఖరి రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార చంద్రబాబు పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. ఏకపక్షంగా బీజేపీ బిల్లు ప్రవేశపెట్టడం, అన్ని పార్టీలు ఆమోదించడం విస్మయానికి గురిచేసిందన్నారు. రాష్ట్రానికి మహిళలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా సిపిఎం ఆధ్వర్యంలో తాము పోరాటం చేస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయవాడ బాలోత్సవ భవన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిలిమిటేషన్ కు మహిళా బిల్లుకు అసలు సంబంధం లేదన్నారు. డిలిమిటేషన్ మన రాష్ట్రానికి, ఎస్సీ ఎస్టీలకు నష్టం కలిగిస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును అడ్డుగా పెట్టుకుని డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటుందని, ఈ డిలిమిటేషన్ బిల్లును అన్ని పార్టీలు ఆమోదించడం సరికాదని అన్నారు. అధ్యక్ష పాలన వైపు దేశాన్ని తీసుకువెళ్లడంతో పాటు పార్లమెంట్తో చిత్తు కాగితంగా చేయడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కర్ణాటక, తమిళనాడు పోరాటం చేస్తుంటే మన రాష్ట్రంలో ఇరు పార్టీలు లొంగిపోవటం సిగ్గుచేటన్నారు. సమన్యాయం కోసం వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని, రాష్ట్రానికి మహిళలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ పేరుతోటి జరుగుతున్నటువంటి ఈ ప్రచారం వాస్తవానికి రాష్ట్రాల హక్కులను హరించేటువంటివి. ముఖ్యంగా మన రాష్ట్రానికి చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. మహిళా రిజర్వేషన్లు అమలు జరపకపోవటానికి ఎవరు కారణం? ప్రధానమంత్రి అంటున్నాడు మహిళా రిజర్వేషన్లు అమలు జరగకపోవటానికి అందరం కారణమే, దాని క్రెడిట్ కూడా అందరం తీసుకుందాం, మా ఒక్కళ్ళకే వద్దని ఏదో చాలా ఉదారంగా భరోసాగా చెప్పినట్టు చెబుతున్నాడు. ఈ మొత్తం మహిళా రిజర్వేషన్లు అమలు జరపకపోవటానికి ప్రధానమైనటువంటి నేరం, బాధ్యత మోడీ ప్రభుత్వానిది, ఎన్డీఏ గవర్నమెంట్ తప్ప ఇంకోటి కాదు. 2023లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత ఈ చట్టాన్ని, దీన్ని తీసుకుపోయి కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది ఎవరు? ప్రతిపక్షాలు పెట్టినాయా? ప్రభుత్వం పెట్టిందా? ఆ రోజు జనాభా లెక్కల సేకరణ అయిన తర్వాత, డీలిమిటేషన్ అయిన తర్వాత ఈ మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందని చెప్పి ఆ రోజు దానికి కొర్రీ పెట్టి ఆపి, ఈరోజు ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేసి మొత్తం దీన్ని అమలు జరుపుతామని చెప్పి ఇప్పుడు చట్ట సవరణ చేయడానికి, రాజ్యాంగ సవరణ చేయడానికి ఇప్పుడు ముందుకు వచ్చారు. ఇప్పటివరకు పార్లమెంట్ చరిత్రలో ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని అమలు చేయకుండా దాన్ని ఎలా అమలు చేయాలో మళ్ళీ ఇంకొక చట్టం చేయడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ థింగ్. అంటే చట్టం ఉందే అమలు చేయడానికి, ఇప్పుడు అమలు ఎట్లా చేయాలో ఇంకో చట్టం చేయాలా? ఇది ఎక్కడి భాగవతం? 2023
ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అయిన తర్వాత 2024 ఎన్నికల్లో అమలు జరిపేయచ్చు. జరపమని ప్రతిపక్షాలు కోరినాయి, మా పార్టీ కోరింది ప్రత్యేకంగా. 2024 ఎన్నికల్లోనే దీన్ని అమలు జరపాలి అని చెప్పి ఆ రోజు కోరాం. అది కాదు, సెన్సస్ రావాలి, డీలిమిటేషన్ జరగాలి అని చెప్పి దాన్ని అడ్డం పెట్టేసి పక్కన పడేశారు. అంటే కేవలం 2024 ఎన్నికల్లో లాభం పొందటం కోసం ఆ రోజు దాన్ని చర్చకు పెట్టి అమలు చేయకుండా కోల్డ్ స్టోరేజ్లో పడేశారు. ఈరోజు మరలా 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో తమిళనాడు, బెంగాల్లో ఈరోజు వాళ్ళ అవసరం వాళ్ళకి అర్థమైంది పోతామని. ఇప్పుడు మహిళల పేరుతోటి ఆకర్షించి చర్చ చేసి, దేశం అంతా చర్చ చేసి ఆ ఊపులో గెలవాలని చెప్పి ఈ నాటకానికి తెరలేపారు. 2010లో కూడా బీజేపీ మూలంగానే ఇది ఆగిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చాక మీరు బిల్లు పెట్టండి, మేము సమర్థిస్తామని అన్నాడు ప్రతిపక్షం చెప్పింది కాంగ్రెస్, కానీ పెట్ల. 2019లో వాళ్ళకి మెజారిటీ వచ్చింది. మెజారిటీ వచ్చిన తర్వాత కూడా మహిళల మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళకి 2019లో వాళ్ళు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చాక పెట్టి ఉండాల్సింది, అమలు జరుపుండాల్సింది. అప్పటికీ అమలు జరపల. 23లో పార్లమెంట్ ఎన్నికల కోసం చట్టం తీసుకొస్తూ దాన్ని తక్షణం అమల్లోకి రాకుండా డీలిమిటేషను, సెన్సెస్తో లింక్ పెట్టింది మోడీ. మిగతా అన్ని పక్షాలు అడిగినాయి, అవసరం లేదు 24లోనే పార్లమెంట్ ఎన్నికల్లో దీన్ని అమలు చేయండి అని చెప్పేసి. అందువల్లనే ఇప్పుడు ఏదైతే మహిళా రిజర్వేషన్స్ నిజంగా ఇన్ని గొప్ప మాటలు చెప్పాడు కదా మోడీ గారు, అమిత్ షా కూడా చెప్తా ఉన్నాడు, వీళ్ళకి నిజంగా ప్రేమ ఉంటే చేయాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల్లోనే 1/3 రిజర్వేషన్స్ ఇచ్చి దాన్ని అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటే ఇది అమల్లోకి వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, అనేక చిక్కుముళ్ళు పెట్టిన తర్వాత ఈ చిక్కుముళ్ళతో ఇది అమలు చేయడం సాధ్యం కాలేదబ్బా అని చెప్పేటటువంటి పరిస్థితి, దీన్ని నామినల్ చేసేటటువంటి పరిస్థితికి ఇది దారితీస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి వైఖరిని దురదృష్టం ఏమిటి అంటే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉండి బీజేపీని వ్యతిరేకించకపోగా అన్ని రాజకీయ పార్టీలని దీనికి మద్దతు ఇవ్వమని చెప్పేసి లెక్కలు రాస్తూ తనతో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా మభ్యపరిచేటటువంటి ఒక ప్రయత్నం. ఇక్కడి నుంచి మహిళా ఎమ్మెల్యేలని, మహిళా నాయకుల్ని అందరినీ వెంట పెట్టుకుని ఢిల్లీ తీసుకువెళ్ళాడు. ఏం జరుగుతుంది ఇప్పుడు అనేటటువంటి విషయాలు నోరెత్తనివ్వకుండా చేసేటటువంటి ముందరి కాళ్ళకు బంధం వేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. ఇది సరైంది కాదు. ఖచ్చితంగా ఈ బిల్లుకు మీరు మద్దతు ఇచ్చినట్లయితే ప్రజలే తేల్చుకోవడానికి సిద్ధపడతారు, మహిళలు తేల్చుకోవడానికి సిద్ధపడతారు, యువత కూడా తేల్చుకోవడానికి సిద్ధపడుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకి, దక్షిణాది ప్రయోజనాలకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటటువంటి ఈ వ్యవహారాన్ని మనం ఖండించకపోతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా ఉండదు. మహిళా బిల్లు వేళ వైసీపీ డ్రామాలు వేస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంతోషంగా ఉంటే ఏపీలో వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారంటూ మండిపడ్డారు. నిన్నటి వరకు విలన్లుగా ఉన్న జగన్ టీం ఇప్పుడు తమ మాటలతో జోకర్లుగా నిరూపించుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. 2023 ఎన్సీఆర్పీ నివేదికగా జగన్ హయాంలోని అరాచకాలకు సజీవ సాక్ష్యమని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి పాలనలో దక్షిణాది రాష్ట్రాలన్నింటికంటే ఏపీలోనే నేరాలు, ఘోరాలు అత్యధికమన్నారు. పెద్ద రాష్ట్రాల కంటే ఏపీలోనే మహిళలపై దాడులు ఎక్కువగా జరిగాయని గణాంకాలు చెబుతున్నాయని ఎమ్మెల్యేలు తెలిపారు. నిన్నటి వరకు విలన్లుగా ఉన్న జగన్ టీం ఇప్పుడు తమ మాటలతో జోకర్లుగా నిరూపించుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. 2023 ఎన్సీఆర్బీ నివేదికే జగన్ హయాంలోని అరాచకాలకు సజీవ సాక్ష్యమని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి పాలనలో దక్షిణాది రాష్ట్రాలన్నింటికంటే ఏపీలోనే నేరాలు, ఘోరాలు అత్యధికమన్నారు. పెద్ద రాష్ట్రాల కంటే ఏపీలోనే మహిళలపై దాడులు ఎక్కువగా జరిగాయని గణాంకాలు చెబుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. మాజీ మంత్రి విడుదల రజని టీడీపీపై విమర్శలు చేసే ముందు గత వైసీపీ హయాంలో జరిగిన నేరాల చిట్టా చూడాలని ఎమ్మెల్యే హితవు పలికారు. జగన్ హయాంలో కులాలు, మతాలకు అతీతంగా ప్రతి వర్గం మీద వైసీపీ దమనకాండ సాగించిందని విమర్శించారు. రాజధాని ఆడబిడ్డలను రోడ్ల మీద ఇచ్చిన చరిత్రను ఆంధ్ర రాష్ట్రం ఎన్నటికీ మర్చిపోదన్నారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీము విలన్లు మాత్రమే అనుకుంటూ వస్తున్నామండి. వాళ్ళు మంచి జోకర్లను కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు మళ్ళీ నిరూపించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా మాజీ మహిళా మంత్రి గారైన విడుదల రజనీ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి అన్ని ఘోరాలు, అకృత్యాలే, అన్ని వర్గాల వారికి, ఇటు మహిళలకి, వృద్ధులకి, పిల్లలకి, యువకులకి అందరి మీద కూడా అకృత్యాలు జరిగిపోతున్నాయని నోటి మాటగా మాట్లాడుతున్నారు. వాటిని కొంచెం సాక్ష్యాలతో సహా, వివరాలతో సహా మీ ముందుకి చెప్పాలని మీ ముందుకు వచ్చాను.
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలు ఎంతటి నరకం అనుభవించారో ఈరోజు సాక్ష్యాలతో సహా తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం మీడియా కానీ మేము ముందుకు తీసుకురాగలదు. కేంద్ర సంస్థ ఎన్సీఆర్బి 2023లో సంవత్సరానికి విడుదల చేసిన నివేదిక ఒక్కసారి గూగుల్లో తెప్పించుకుంటే ఎవరి సాక్ష్యాలు మనకు అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రంలోని నేరాలు ఘోరాలు ఎంత హైయెస్ట్ పీక్ స్టేజ్కి వెళ్ళాయో ఒక్కసారి ఆ నివేదికే మనకి తెలియపరుస్తుంది. ఇంతటి దమనకాండ దక్షిణాదిలో ఏ రాష్ట్రాల్లోని అవ్వలేదు. మనకంటే వైశాల్యంలోని ప్రజల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న ఇటు కర్ణాటక తమిళనాడును దాటి మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రాంతాల మీద అన్ని కులాలు మతాలు అన్ని వర్గాల మీద ఎలాంటి దమనకాండ జరిగిందో ఈరోజు సాక్ష్యాలతో సహా మీడియా నిరూపిస్తుంది. దళితుల్లో నేరాల్లో అయితే ఏ దళితులైతే నా సోదరులు సోదరీమణులని చెప్పి ఆస్కార్ లెవెల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారో దళితుల్లో నేరకాండలోని ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని భారతదేశంలోనే టాప్ పొజిషన్లో ఉన్న సంగతి ఈరోజు మనకి గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో అక్రమ కేసులు రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెరిగాయని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ ఆరోపించారు. పరిశ్రమలపై కూటమి నేతల వేధింపులు, ఆర్గనైజ్డ్ అవినీతి జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ జిల్లా చిల్లంకూరులో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బెదిరింపులు, కార్మికులు వాహనాల అడ్డంకులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎల్ఎన్టీ సిమెంట్, ఆదాని హైడ్రో ప్రాజెక్ట్, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులతో పాటు పల్నాడు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో కూడా పరిశ్రమలపై ఒత్తిళ్లు, డిమాండ్లు పెరిగాయని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అక్రమ కేసులు బనాయించడం, వేధింపులకు గురి చేయటం, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం, తప్పుడు కేసులు బనాయించటం, అక్రమ అరెస్టులు చేయటం లాంటి పోకడలతో పాటు పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను కూడా చుట్టుముట్టినాయి రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క పోకడలు. గతంలో అసలు మనం ఇలాంటి సంఘటనలు జరిగినట్లుగా కానీ జరుగుతాయని కానీ మన ఊహలకు అందని, మన పరిజ్ఞానానికి కూడా అందని సంఘటనలు. పారిశ్రామిక రంగంపై టీడీపీ కూటమి నేతలు విశృంఖలమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇది ఒక శాపంగా మారిపోయింది. కొత్త పరిశ్రమ పెట్టాలన్నా, పెట్టిన పరిశ్రమలు కొనసాగాలన్నా, ఎప్పటి నుంచో సంవత్సరాల కొద్దీ నడుస్తున్న పరిశ్రమలు సక్రమంగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలన్నా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎవరు ముగ్గురు తగ్గట్లేదు వేధింపులు పాల్పడటం. వీళ్ళందరి యొక్క లక్ష్యం ఒకటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆర్గనైజ్డ్ కరప్షన్ చేయటం. అంటే ఒకరికొకరి అండర్స్టాండింగ్స్ ఎక్కడ లోపం వచ్చినప్పుడు ఒకే దోచుకునే విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కానీ, ఇద్దరు మంత్రులకు కానీ, లేదా బీజేపీకి జనసేనకు కానీ, జనసేనకి టీడీపీకి కానీ, టీడీపీ బీజేపీకి కానీ పోటీ వచ్చినప్పుడు దురదృష్టం ఏంటంటే ఆ పంచాయతీని సీఎం గారే కూర్చొని సెటిల్ చేస్తున్నారు. సాధారణంగా ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి గారు కూటమి నాయకుల దోచుకునే వ్యవహారాలను సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. రాయన్పాడు చెరువును ఆక్రమణకు గురి కాకుండా పరిరక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మరియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చెరువు ఆక్రమణకు గురైతే ఒకవైపు రైతులు, మరోవైపు దళిత మత్స్యకారులు జీవనాధారం కోల్పోయి వీధిన పడే అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ మండలం రాయన్పాడు చెరువు అన్యక్రాంతమవుతున్న నేపథ్యంలో ఆ చెరువును సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తరతరాలుగా ఆయకట్టు రైతులకు మరియు చెరువు ఆధారంగా ఏర్పడిన స్థానిక దళిత మత్స్య సొసైటీ సభ్యులకు జీవనాధారంగా ఉన్న ఈ చెరువును ఆక్రమణ గురి కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ చెరువు 300 ఎకరాల విస్తరణలో ఉందని, కొంతమంది పెత్తందారులు ఈ చెరువును వివిధ కారణాలతో ఆక్రమణ చేస్తున్నారన్నారు. ఈ చెరువు ఆధారంగా సుమారు
సుమారు 100 మంది దళిత మత్స్యకారులు సొసైటీ ఏర్పాటు చేసుకుని జీవనం పొందుతున్నారన్నారు. ఈ చెరువు ఆక్రమణ గురైతే ఒకవైపు రైతులు, మరోవైపు దళిత మత్స్యకారులు జీవనాధారం కోల్పోయి వీధిన పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రాయనపాడు చెరువును పరిరక్షించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. హలో గౌలే గారు పెరుగుకుంటూ పోతాయి గ్యారంటీగా అదే నాకు యాడ్ పంపించండి A4 సైజ్ ఇవ్వండి సార్. ఇదంతా చెరువు రీసెంట్ గా గుడిని ఎక్స్టెన్షన్ గుడి స్థలాన్ని ఇంకా పెంచుతున్నారు గుడి పేరుతో. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడు దేవినేని నెహ్రూ అని మాజీ డిప్యూటీ మేయర్లు ఆలచెల్లారావు, బెల్లం దుర్గ కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నెహ్రూ నిరంతరం కృషి చేసిన నాయకుడని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు తనయుడు అవినాష్ నాయకత్వంలో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ 9వ వర్ధంతి కార్యక్రమాన్ని 15వ డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ హాజరయ్యి తన తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్లు ఆళ్ల చెల్లారావు, బెల్లం దుర్గ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజానేత దేవినేని నెహ్రూ అని కొనియాడారు. ఆయన రాజకీయ జీవితంలో ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని కృష్ణా జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా దేవినేని అవినాష్ గత 5 ఏళ్లలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని పొందారని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడిగా అవినాష్ గుర్తింపు పొందారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో దేవినేని అవినాష్ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరలను పంపిణీ చేసి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి 9వ వర్ధంతి సందర్భంగా 15వ డివిజన్లోని పడవల రేవు సెంటర్కి దగ్గర మరి ఘనాన్ని నివాళులు అర్పిస్తాం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన దేవినేని అవినాష్ గారు రావడం జరిగింది. పెద్దలందరూ 15వ డివిజన్ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, మరి నా యొక్క తోటి అన్నదమ్ములు అందరం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ 15వ డివిజన్లో ఇక్కడ నెహ్రూ గారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి 200 మంది మహిళలకి చీరలు కానీ, పళ్ళు కానీ ఇవ్వటం జరిగింది. ఈరోజు నెహ్రూ గారి గురించి చెప్పాలంటే మరి ఆయన 5 సార్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి ఒక ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చేసి మరి ఇంత ఆయన గురించి చెప్పలేని స్థాయిలో ఈ రోజుకి కూడా కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ ఎవరన్నా ఉన్నారంటే నెహ్రూ గారు. ఆయన లోటు ఎవరూ తీరండి. మరలా ఆయన లాంటి నాయకత్వం ఉన్న ఆయన తనయుడైన అవినాష్ గారి దగ్గర మేము పనిచేయడం నిజంగా చాలా సంతోషం. ఆయన లేని లోటు ఎప్పటికీ తీరండి. ఆయన యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా అవినాష్ గారిపై ఉండి అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసే విధంగా మేమందరం కూడా ఎప్పటికీ కష్టపడతామని చెప్తూ సెలవు తీసుకుంటాం. పళ్ళు చీరలు పంచడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకుడు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసి చీరలు పళ్ళు పంచడం జరిగింది. దేవినేని నెహ్రూ గారు కృష్ణా జిల్లాలోని మకుటం లేని మహారాజుగా ఎలిగారు. 5 సార్లు ఎమ్మెల్యే చేసి మినిస్టర్ చేసినటువంటి ఘనత ఈ యొక్క జిల్లాలో ఎక్కడ ఎవరికీ లేదు. అలాంటి నాయకుడు మళ్ళీ పుట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఈ యొక్క ఏరియాని డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి ఆ రోజుల్లోనే 400 చిల్లర కోట్లు తీసుకొచ్చాడు నెహ్రూ గారు. ఈరోజు దేవినేని అవినాష్ గారు ఈ డివిజన్, ఈ యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తర్వాత 650 కోట్లు ఖర్చు పెట్టారు.
ఎందుకంటే వాళ్ళకే చెందుద్ది. ఏది చేయాలన్నా కూడా నెహ్రూ గారి మాట అంటే మాటే. మాలాంటి సామాన్య కార్యకర్తలందరినీ కూడా ఒక కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, నా కూతుర్ని కార్పొరేటర్గా ఫస్ట్ టైం గెలిచిన డిప్యూటీ మేయర్గా అవినాష్ గారు చేయటం, నన్ను ఫస్ట్ టైం గెలిచిన దేవినేని నెహ్రూ గారు డిప్యూటీ మేయర్ చేశారు. వారి కుటుంబానికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాము. అవినాష్ గారు ఎమ్మెల్యే దాకా మా జీవిత ఆశయము. నేను ఎప్పుడూ కూడా నెహ్రూ గారికి ఇచ్చాను. నేను చనిపోయేంత వరకు కూడా నెహ్రూ గారి కుటుంబంతోనే ప్రయాణం చేస్తాను. తప్పనిసరిగా అవినాష్ గారి విజయం కోసం పోరాడతానని చెప్పి సమూహంగా తెలియపరుస్తాను. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కృషి చేస్తున్న రాకేష్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న సబ్జెక్టుల్లో నైపుణ్యాన్ని వెలికితీస్తే వారిలో జిజ్ఞాస పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కేఎల్ రావు నగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సైన్స్ ఫెస్ట్లో శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి విద్యార్థులను ప్రదర్శన నమూనాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం షరీఫ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంచే దిశగా రాకేష్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సైన్స్ ఫెస్ట్ నిర్వహించడం ముదావహనమన్నారు. పేద అల్పదాయ వర్గాలకు తక్కువ ఫీజుతో విద్యను అందిస్తున్న రాకేష్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. విద్యార్థుల్లో జిజ్ఞాస పెంపొందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఉపకరిస్తాయన్నారు. ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంచుకోవడానికి ఇలాంటి ప్రదర్శనలు అవసరమన్నారు. ఈ వయసులోనే వారిలో పరిశోధనల పట్ల ఆసక్తి పెంచడానికి ఈ ప్రదర్శనలు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతున్నారని ఇది చాలా ప్రమాదకరమన్నారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలని సూచించారు. రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత ఎన్వీరావు మాట్లాడుతూ తమ స్కూల్లో సైన్స్ ఫెస్ట్ను తిలకించేందుకు మాజీ చైర్మన్ షరీఫ్, ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో 587 మార్కులు సాధించిన వజీహాకు వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం ముదావహనమన్నారు. తమ స్కూల్లో ప్రత్యేక సైన్స్ ఫెస్ట్ ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలాపురం హోటల్స్ గ్రూప్ చైర్మన్ ఐలాపురం భాస్కర్ శ్రీనివాసరావు, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిట్టినగర్లోని మన రాకేష్ పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఫెస్ట్ని ప్రారంభించారు. ఈ విధమైన సైన్స్ ఫెస్ట్లు చేయడం వల్ల పిల్లల్లో ఉన్న జిజ్ఞాసని, సైన్స్ నాలెడ్జ్ని, టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం నిజంగా చాలా సంతోషం. ఇది ఇలాంటి మరెన్నో పిల్లలకి అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. పిల్లలు వాళ్ళ యొక్క ఉన్న ఇన్నోవేటివ్ స్కిల్స్, సైంటిఫిక్ స్కిల్స్ బయటికి రావాలి అంటే ఇటువంటి తప్పకుండా స్కూల్స్లో జరగాలి. సైన్స్ ఎగ్జిబిషన్స్ జరగాలి. దానివల్ల మనకి భావితరాల్లో కావాల్సిన సైంటిస్టులు కానీ, అలాగే పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్, మెడికల్ ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఏ ఐటీకి సంబంధించినవి కానివ్వండి, వీళ్ళు తయారవుతారు. ఇటువంటి ప్రయోగాలు చేయడం వల్ల ఒక టాలెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా పిల్లల్లో ఈరోజు మనం చూస్తుంటే మన ఈ మైనర్ డ్రైవింగ్స్ ఇట్లాంటివి కూడా చాలా సమస్యలుగా రోడ్డు మీద చూస్తున్నాము. రోడ్ యాక్సిడెంట్స్లో మైనర్ డ్రైవింగ్ అనేది వితౌట్ లైసెన్సెస్ డ్రైవింగ్ చేయడం అనేది ఒక చాలా పెద్ద సమస్యగా ఉంది. వీటి కోసం కూడాను పిల్లల్ని మనము ట్రాఫిక్ సెన్స్ స్కూళ్ళల్లో క్రియేట్ చేయాలి. స్కూల్స్లో టీచర్లు చెప్తూ ఉండాలి, ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉండాలి. ఇంట్లో పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు వాళ్ళకి ఎట్లా పడితే అట్లా వాహనాలు ఇచ్చేసి రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. రాకేష్ విద్యా సంస్థ వారు ఈరోజు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతని బయటపెట్టేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. మరి సామాన్య వర్గం నుంచి వచ్చిన పేద పిల్లలు ఇక్కడ ఎక్కువగా చదువుకుంటున్నారు. తక్కువ ఫీజులతో వాళ్ళని విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా వాళ్ళలో ఉన్న ఉత్సాహతని బయటికి తెచ్చి వాళ్ళ సబ్జెక్టులో ఏ సబ్జెక్టులో అయితే ప్రావీణ్యత ఉందో, ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్టులో వాళ్ళని ఆరితేరిన వాళ్ళుగా చేయటంలో ఇక్కడ టీచర్స్ కూడా బాగా మరి పరిపూర్ణంగా కృషి చేస్తున్నారు. పిల్లల్లో మరి మంచి జిజ్ఞాసని లేపి ఈరోజు మంచి మార్కులతో పాస్ అయ్యే రకంగా ఈ సంస్థ చేస్తున్న కృషికి నేను మనస్ఫూర్తిగా మరి వారిని అందరినీ అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారైనటువంటి పుణ్యమూర్తి షరీఫ్ గారు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఎల్లప్పుడూ మంచి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తి, డబ్బుకు కానీ పదవికి కానీ దేనికి లొంగకుండా తన కర్తవ్యాన్ని తాను చేస్తున్నటువంటి ఆదర్శమూర్తి. అట్లాంటి ఆదర్శమూర్తిని ఈరోజు మన స్కూల్కి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. వారు రావడం మాకు చాలా సంతోషదాయకం. అలాగే ఈ కార్యక్రమానికి షీరిన్ బేగం ఐపీఎస్, షీజ్ ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ హైడ్రోఫిజిక్స్లో గోల్డ్ మెడల్ ఉంది. చాలా కష్టపడి చదువుకొని తను ఐపీఎస్ అయ్యారు. ఆ మేడం కూడా వచ్చారు. అలాగే ఇక్కడ ఐలాపురం గ్రూపు వెంకయ్య గారు పెద్ద కుమారుడు భాస్కర్ శ్రీనివాస్ గారు వచ్చారు. వారందరూ అలాగే నమ్మాపారావు గారు, మా మొహిద్దీను, శ్రీనివాస్ గారు, పిల్లా శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. లాస్ట్ ఇయర్ మెరిట్ విద్యార్థికి ఇవాళ క్యాష్ అవార్డును కూడా అన్నగారి చేతి మీదుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు సైన్స్ ఫెయిర్ని కూడా అన్నగారు తిలకించి పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అన్నగారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మేము రాకేష్ పబ్లిక్ స్కూల్ కేఎల్ఆర్లో స్లమ్ ఏరియాలో కేవలం నెలకు 600-700 రూపాయల ఫీజుతో చదువు చెప్తూ పిల్లలకు మంచి మార్కులు తీసుకొస్తుంటే 600కి 587 మార్కులు వచ్చి ఆ పాపని అన్నగారి చేతి మీదుగా చేయాలని చెప్పి రంజాన్ ముందు నుంచి అనుకున్నా. రంజాన్ మాసం దొరకరు అన్నగారని చెప్పారు. తర్వాత రంజాన్ అయినాక మళ్ళీ ప్రయత్నం చేసి అన్నగారి చేతి మీదుగా ఆ పాపకి చెక్కిస్తున్నట్లయితే వీరి ఆదర్శాలు వారికి కూడా పుణిపుచ్చుకుంటారు, పిల్లలు నేర్చుకుంటారు, పైకి వస్తారన్న ఉద్దేశంతో ఆ వజీహా తరుణంకి ఈరోజు షరీఫ్ అన్నగారి చేత ప్రైజ్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషదాయకం. అలాగే మెరిట్ పిల్లలందరూ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీ మీడియా ముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.